Nobody can stop this flow. Hallelujah. 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 జీవవృక్షాలు పెట్టి ఉన్నారు. ఆమేన్. ఆమేన్. జీవవృక్షం పక్కన జీవ జల నది పక్కన జీవవృక్షాలే వస్తాయి. మూసీ నది పక్కన జీవవృక్షం ఉండదు. పక్కన చూసి చెప్పండి, మూసీ నది దగ్గర జీవవృక్షం ఉండదు. ఇలా చెప్పండి, మూసీ నదిని మూసేద్దామని. ఈ కంపు మాటలు, సుత్తి మాటలు, సోది మాటలు మాట్లాడి నోరు మూసేద్దాం. జీవపు మాటలు బయటికి వచ్చును గాక. ఆమేన్. ఇంతవరకు నువ్వు నోరు తెరిస్తే పక్కవారిని గుచ్చేదానివేమో, ఇంతవరకు నువ్వు నోరు తెరిస్తే నీ మాటల వలన ఇంకొకరు గాయపడే వాళ్ళేమో, ఇక్కడి నుంచి నీ నోటి మాటల వలన ఇతరులు జీవము పొందుకోబోతున్నారు. గాయములు కట్టబోతున్న నోరుగా అది మారబోతుంది. కడుపులో నుండి జీవనది రావాలంటే ఒక్కసారి ఆయనను రుచి చూడు. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? అవునయ్యా, నా జీవితం ఇంతవరకు నోరు విప్పితే ఇంకొక వ్యక్తిని గాయపరచడమే తప్ప ఒక గాయమును కట్టే మాటలు నా నోట్లో నుంచి రాలేదయ్యా. నన్ను క్షమించండి ప్రభా. ఇక్కడి నుంచి ఆ జీవపు మాటలు నా కడుపులో నుండి ఉపికి పారులాగున నన్ను ఆశీర్వదించండి స్వామి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చెయ్యి. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు ఏకీభవిద్దాం. నాయనా, మా నోటి నుంచి వస్తున్న ప్రతి మాట జీవపు మాటే ఉండును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అవును నా తండ్రి, ఎప్పుడు నోరు విప్పినా ఇతరులను గుచ్చే విధముగా, ఇతరులను నా తండ్రి ఎత్తి పడిచే విధముగా ఉన్నాయి ప్రభువా, క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని నా తండ్రి నాయనా, ఒక్కొక్కరి గాయములు కట్టే విధముగా మా మాటలు ఉండునుగాక, నా మాటలు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ప్రభా, నిన్ను రుచి చూసి విశేషమైన కృపనిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ నాలుక నుంచి వస్తున్న ప్రతి మాట, ఈ నోటి నుంచి వస్తున్న ప్రతి మాట అనేకులకు ఒక ఆయింట్మెంట్ లాగా, అనేకులకు ఔషధము లాగా, అనేకులకు ఒక టాబ్లెట్ వేసిన విధముగా, అనేకుల మంట చల్లార్చే విధముగా, అనేకుల కోపమును చల్లార్చే విధముగా ఉండేటువంటి మాటలుగా ఇది మొదలుకొని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలోనూ, వింటున్న ప్రతి బిడ్డలోనూ ఇట్టి బలమైన మార్పును దయచేయమని ప్రార్థిస్తూ, మా కడుపులో నుంచి జీవజల నదులు ఊపికి పొంగి పొరలి ప్రవహించినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు చూడండి, ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీ ఎక్కడి నుండి నీ జీవనది వస్తుందని చెప్పారు? నీ కడుపులో నుండి. చెప్పండి అన్నమాట. ఎక్కడి నుండి అంటే ఆరిజిన్ ఎక్కడ? కొన్నిసార్లు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఆరిజిన్ ఏంటి తెలుసా? ఎందుకు రగిలిపోతుందో తెలుసా? ఇక బయటకు వచ్చేది జీవనది మాత్రం కాదు, మూసినది. కడుపు మండిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, మనం అంటాం నా రక్తం ఉడికిపోతుంది అని, కానీ కడుపు మండిపోతూ ఉంటుంది అక్కడ. దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. మంచి చెట్ల వృక్షాన్ని తింటున్నప్పుడు రిసీవ్ చేసుకున్నది ఏది? కడుపే కదా. అవునా? అక్కడి నుంచే మార్పులు రావాలి. ఆమేన్. ఇంకొక మాట చూపిస్తాం మీకు. మనం చదువుకున్న వచనంలో మొదటి వచనం ఒకసారి చూడండి. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఉందా ఆ మాట? చెప్పండి. దేవుని నొద్ద, గొర్రెపిల్ల నొద్ద, సింహాసనము నొద్ద నుండి ఏమొస్తుందండి? జీవ 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 జలముల నది. జీవ జలముల నది. పట్టుకోండి.
ఇక ఇంకా ఇంకా రెడీ అవ్వండి. జీవజలముల నది, జీవజలముల నది. ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ ప్లేస్ ఉండాలి అంటే గొర్రెపిల్ల నొద్ద నుండి, దేవుని యొక్క సింహాసనం నొద్ద నుండి ఉండాలి. మనం ఎందుకు ఫ్లరిష్ అవ్వలేకపోతున్నాం? నువ్వు ఎందుకు నీ మాటలు గాయమును కట్టే విధంగా లేవు? ఎందుకు నీ మాటలు సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా మారుస్తున్నాయి? నువ్వు ఉన్న ఏరియాలో నీ సిచ్యువేషన్స్ అన్నీ ఎందుకు మార్పు రావట్లేదు? కారణం నీ ఆరిజిన్ ప్లేస్ మారలా. నువ్వు తీసుకుంటున్న ఆలోచన గొర్రె పిల్ల యొక్కయు దేవుని యొక్కయు సింహాసనం నొద్ద నుండి తీసుకోవాలా. చెప్తా, ఇంకొంచెం ఎంటర్ అవ్వండి. ఈరోజు జలవిహార్కి ఊరికనే వెళ్ళలే, ఆ కంపెనీలు ఎట్లాంటివో చూడడానికి వెళ్ళారు. మునిగి సాయంత్రానికి చేరేసరికి తెల్లగా ఉన్న వాళ్ళు కూడా నల్లగా మారిపోయారు. నాలాగా ఎంతో అందంగా వెళ్ళారు. ఉదయం మాడిపోయి ఈ లోకపు నదులు అలాగే ఉంటాయిరా. ఈ లోకపు నదులు అలాగే ఉంటాయి. హలో వినండి, ఈ లోకపు నదులు ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. ఆ నదిలో మళ్ళీ ఆర్టిఫిషియల్గా పెట్టిన ఒక ఏరియా. అలలే ఉండవు, కరెంటు పెట్టి మరి అలలు తెప్పించి, లేని గాలిని రప్పించి, అయ్యో ఎన్ని పాటలు. మంచిగా వెళ్ళారు, అబద్ధం ఏది సత్యం ఏది కనుక్కోడానికి వెళ్ళారు. అర్థమవుతుందా? జీవన్ నది అనుభవం ఒకటి ఉంది. దాని ఆరిజిన్ ఎక్కడ అంటే దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం నద్దు నుండి. ఈ పాయింట్ ఈరోజు రీచ్ అయితే చాలా అయిపోద్ది. ఇది తిప్పరా కొంచెం, అందరికీ వినిపించేటట్టు ఉంది. రైట్, అందరికీ క్లియర్గా ఉందా? వినిపిస్తుంది. ఇక హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళాల్సిందే. ఆమెన్. తప్పించుకుందామంటే కూడా లాగి తెచ్చి ఇక్కడ పెట్టండి ప్రభు. ఆమెన్. ఇంత చిన్న ఆమెనా? ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఒక్కటే. నీ కడుపులో నుండి బయలుదేరుతున్న ఒక్కొక్క మాట, నీ హృదయంలో నుండి బయలుదేరుతున్న ఒక్కొక్క ఆలోచన ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ నుంచి వస్తుంది? నువ్వు దేనిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నావు? నీ స్వశక్తినా, నీ స్వనీతినా? నువ్వు దేనిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నావు? నువ్వు దేనిని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుతున్నావు? ఈ ఒక్క ఏరియా గనక సెట్ అయితే జీవితాలు కట్టబడతాయి. ఆమేన్. దేవుని సింహాసనం అని చెప్తున్నప్పుడు అది అల్టిమేట్ థ్రోన్ అండి. అరే స్వప్న చూడండి, కార్కీసానే ఇదేనా? ఫస్ట్ వద్దులే, ఫస్ట్ చేయరా. రైట్. పర్లేదు, ఆరిజిన్ ప్లేస్ వింటున్నారా? ఆరిజిన్ ప్లేస్ చెప్పండి అన్నమాట. సింహాసనం అని చెప్తున్నప్పుడే అదొక అధికారమును సూచిస్తుంది. దేవుని యొక్క సింహాసనము ఉంది, గొర్రెపిల్ల యొక్క సింహాసనము ఉంది. గొర్రెపిల్ల సింహాసనమును అధిరోహించింది ఎలా అంటే జయించిన మీదట. జయించిన మీదటనే సింహాసనం వద్దకు వెళ్ళుట సాధ్యం.
ఎవరైనా జయించకుండా సీఎం అవుతారా? ఎవరైనా ఎలక్షన్లో గెలవకుండా వాళ్ళ సింహాసనం వాళ్ళకి దొరుకుతుందా? కన్ఫర్మ్ అయినా సరే దొరకదు. నిరూపించబడవలసిందే, ఎలక్షన్స్ ఉండవలసిందే, ర్యాంకు రావాల్సిందే. అదే విధంగా మనం కూడా జయించవలసినవి ఉన్నాయి. ఆమేన్. అది నేను జయించలేకపోతున్నాను అంటే నీ నోట్లో నుంచి వచ్చేది మూసీ నదే తప్ప జీవనది కాదు నాన్న. హైదరాబాద్ కాబట్టి కనీసం మూసీ నది అని చెప్పడానికి ఉంది. వేస్ట్ వాటర్ వెళ్తున్న నదే ఆ మూసీ నది కదా. వేస్ట్ మాటలు, సుత్తి ఆలోచన, పనికిరాని మాటలు మనకు వద్దిక. ఎవరు జయించలేదో వారి నోట్లో నుంచి మూసీ నది మాటలు వస్తాయి. ఎవరు జయించారో వారి నోట్లో నుంచి జీవపు మాటలు వస్తాయి. వెరీ సింపుల్. నీ నోట్లో నుంచి వచ్చే జీవపు మాటలు ఇంకొకరికి జీవం కలిగజేస్తాయి. నీ నోట్లో నుంచి వచ్చే వ్యర్థపు మాటలు ఇంకొకరిని వ్యర్థంగా మారుస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మన నోటి మాటలనే మార్చుకోవాలి. ఇప్పుడు మనం మనస్సు మారి పరచబడి స్వస్థత పొందాం అంటే దానికి రుజువు మన నోటి మాటలు, మన ప్రవర్తన, మన ఉద్దేశములు, మన క్రియలు. ఇవన్నీ వాటిని చూపిస్తాయి. నేను మారాను అని చెప్పి అబద్ధముగా ప్రవర్తించువాడు అబద్ధికుడే తప్ప సత్యవంతుడు కాదు. దీనిని ఇంకొన్ని యాంగిల్స్లో చూద్దాం. రెడీయా? రండి. ఇంకొక మాట కూడా ఇక్కడ చదువుకుందాం. ఇదే 22వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇక నెన్నడునూ ఉండదు. చాలు. రాత్రి ఇక ఎన్నడూ ఉండదట. రాత్రి లేని కాలమట. ఇప్పుడు చీకటి పడింది. ఎంతమంది గుబులో రాత్రి అయిపోయింది. మేడం, మీరు రాత్రి లేని కాలానికి రెడీ అవుతున్నారు. సో డోంట్ వరీ అబౌట్ రాత్రి. ఆమేన్. పక్కవారితో చెప్పండి, రాత్రితో నాకు పని లేదని. హల్లెలూయా. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. రాత్రి చదువుమా. రాత్రి ఇక నెన్నడూ ఉండదు. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. మీకు రాత్రి పగలు ఉండే ఏరియా చూపిస్తారండి. అదే ఏరియాలో పక్కకి రానా 10వ వచనం చదువు. 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది. ఒక్క నిమిషం ఉండవా? నాకు షాక్ స్టార్ట్ అయింది. నాకు కొంచెం ఇది కర్చీఫ్ అనేదన్నా దయచేసి ఇవ్వండి. అది వాల్యూమ్ ఫుల్ రావట్లేదు నాన్న. వస్తుందా? ఇచ్చేసి ఇచ్చి. ఏం చేయలేమురా. అది ఏం ఫినామినా నాకు అర్థం కావట్లేదు. కొంచెం ప్రార్థన గట్టి చేయండి. రుజువు. ఆమెన్. ఫ్లో స్టార్ట్ అయిందని అర్థం. కమన్ రిసీవ్. ఆమెన్. ఇక చూడండి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనం త్వరగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. హల్లెలూయా. బాధింపబడే స్థలంలో ఉన్నాయి రాత్రింపగళ్ళు. బాధపడనక్కర్లేని స్థలంలో రాత్రి ఇక ఎన్నడూ లేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాన్న, నువ్వు రాత్రి కొరకు ఎదురు చూస్తున్నావా? నాన్న, నువ్వు పగలు కొరకు ఎదురు చూస్తున్నావా? ఇప్పుడు పక్క వారితో అడగండి, నీకు రాత్రింపగళ్ళు కావాలా, రాత్రి లేని కాలం కావాలా? ఇద్దరు ఉన్నారు కదా, వెనక్కి కూడా తిరిగి అడగాల. అందరినీ కవర్ చేయండి. అది
అంటే నన్ను ఎవరు అడగరా? నన్ను వదిలేస్తారా మీరు అందరూ? నన్ను కూడా అడగండి. నాకు రాత్రి లేని కాలం కావాలి. ఆమేన్. అసలు రాత్రి అంటే ఏంటి? కమని చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. బైబిల్స్ తీసుకోండి, కనీసం మొబైల్లోనైనా ఒక బైబిల్ని నడిపించండి. ఉంది కదా గూగుల్, లేకపోతే ప్లే స్టోర్, డౌన్లోడ్ అన్నా చేయండి అమ్మా. గాల్లో ఉన్నది వచ్చేస్తుంది. ఆమేన్. 1వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. చాలండి. రాత్రి అంటే ఏంటి తెలుసా? చీకటి. చెప్పండి ఇప్పుడు. రాత్రి అంటే చీకటి. రాత్రి అంటే చీకటి. నీకు చీకటి అంటే ఎందుకు భయం తెలుసా? రాత్రి కాబట్టి. నీకు రాత్రి అంటే ఎందుకు భయం తెలుసా? చీకటి కాబట్టి. అర్థమవుతుందా? పగలు ఎవరైనా భయపడతారా? రాత్రిలో భయపడతారు. ఎందుకంటే అది చీకటి కనుక. ఓకేనా? ఇంకెళ్దామా? 4వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనము. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును మంచిది అంటున్నాడు, రాత్రిని సూపర్ అనట్లా. రాత్రిని వావ్ వెల్ డన్ యూర్ గుడ్ అనట్లా. వెలుగును చూసి అంటున్నారు వెరీ గుడ్. దేవుడు చూసిన దాన్ని నువ్వు కూడా మంచిదానిగా చూడు. ఆమేన్. దేవుడు వెలుగును మంచిదిగా చూశాడు, నువ్వు కూడా వెలుగును మంచిదని చూడు. పక్కవైతే చెప్పండి, వెలుగును మంచిది అన్నారమ్మా, నువ్వు కూడా అనవా అని చెప్పండి. నువ్వు కూడా అనవా? రైట్ రైట్ రైట్. వెళ్దాం రైట్. యోహాను పత్రిక, మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నేను చెప్తా, వెయిట్ చేయండి. చదవండి 12 నుంచి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి. చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను. చాలు. ఏంటంట? ఆయన నామమును బట్టి మన పాపములు ఏమయ్యాయట? క్షమింపబడినవి గనుక మీకు రాస్తున్నా. క్షమింపబడలేదు గనుక మీకు చెప్తున్నా అనట్లా. చాలాసార్లు మనం ఏదైనా ఒక కరెక్షన్ చెప్తున్నప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకేదో చెప్తున్నా అనిపిస్తుంది. నాన్న నువ్వు బాగున్నావు కాబట్టి బాగోకుండా అవ్వకూడదు కనుకే మళ్ళీ చెప్తున్నారు. అర్థమవుతుందా? నువ్వు బాగున్నావు, నువ్వు ఇంకా బాగుండాలని చెప్తున్నారు. వెలుగు మంచిదని చూశారు, కానీ ఆ పక్కన చీకటి ఉంది. చీకటి లేని దినాల కోసం వెలుగు చీకట్లు కలిసి ఉండే కాలం కొంత ఉంది కనుక వెలుగుని చీకటిని దేవుడు అలౌ చేశారు. ఆమేన్. నువ్వు మారు మనసు పొందావు నానా, గనుకనే రాస్తున్నారు. అర్థమైనా? దాటి వచ్చిన సమయం ఎటువంటిదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళండి, 11వ వచనం చదువురా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగచేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. అదంటే చీకటి అంటే ఏంటి? ఇప్పుడు ద్వేషం.
తన సహోదరుని ప్రేమించలేకపోతున్న ఒక స్థితి ఉందా? అదే చీకటి. దానిని చూసి దేవుడు వెల్డన్ అనరు. నీకు ద్వేషించడానికి ఒక కారణం కావాలి. ఆ కారణం చెప్పుకొని నీ హృదయానికి నువ్వు వెల్డన్ అని చెప్పుకుంటున్నావు. జాగ్రత్త. నీకెందుకు నాన్న ఆయన ఇష్టం లేదు అంటే పెద్ద లిస్టే చదువుతాం ఇది కారణమని. అలా కాకుండా నువ్వు ప్రేమించడానికి ఒక్క అవకాశాన్ని తీసుకో, ఒక్క కారణాన్ని వెతుక్కో, నీలో వెలుగు వస్తుంది. నీ దగ్గర వెలుగు ఉంది కానీ నువ్వు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. నీలోనికి అది రాలేకపోతుంది. కారణం ప్రేమ లేనితనం. ద్వేషించడానికే ఆ వ్యక్తిలో కారణాలు 100 ఉండొచ్చు, కానీ ప్రేమించడానికి దేవుని దగ్గర కారణం మొత్తం అదే. కారణమే అది. దేవుడు ప్రేమిస్తున్న దాన్ని నువ్వు ద్వేషించడానికి నీకెంత ధైర్యం? దేవుడు అందరికీ వర్షంని ఎలా ఇస్తున్నారో, దేవుడు అందరికీ ఎండను ఎలా ఇస్తున్నారో, వాక్యమును కూడా దేవుడు అందరికీ ఇస్తున్నారండి. ఒక వలలో పడిన చేపలు ఒకదానిని ఒకటి కొట్టుకోవడానికి కాదు, దేవుడు దరికి లాగి వేరుపరిచే సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు నీ సహోదరుని నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమించకుండా, నీలో ప్రేమ లేకుండా నేను వెలుగులో ఉన్నాను అనుకుంటే నువ్వు అబద్ధికుడవు. అయినా ఈ పొజిషన్కి నువ్వు రావాలి అంటే ఒక కార్యం చేయాలి. అక్కడికి వెళ్దాం. చూడండి, ఇదే పత్రిక 4వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సత్యము ఉండడం అంటే వెలుగు ఉండడం, అబద్ధమే ఉండడం అంటే చీకటి కలిగి ఉండడం. ఆయన ఆజ్ఞని పాటిస్తున్నాను అనుకుంటూ పాటించకపోవడమే అబద్ధం. అబద్ధం అంటే కల్పించేదో కల్పనా కథలు చెప్తేనే కాదండి అబద్ధం. ఆయన ఆజ్ఞను పాటించకపోవడం కూడా అబద్ధమే. అదే కదా ఉంది అక్కడ. అబద్ధం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞను పాటించకపోవడం కూడా అబద్ధమే. చీకటి ఆల్రెడీ ఉంది. చీకటి లేని కాలానికి తీసుకుని వెళ్ళాలనే దేవుని ఆశ. కానీ దానిని మొత్తం వండి పెట్టారు. ఇప్పుడు దాన్ని రుచి చూడకపోతే ఆ మొత్తం బాండ్లీ మనకు కాదు. ఇప్పుడు కొంచెం రుచి చూడాల్సిందే. నీకు చీకటే లేని కాలంలోకి వెళ్ళబోతున్నావు, అడుగు పెట్టబోతున్నావు. కానీ ఇక్కడ కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయి. హల్లెలూయా. ఇంకొక యాంగిల్లో చెప్తా. నీకు రూలింగ్ పార్టీ ప్రస్తుతం చీకటి. నువ్వు వెలుగుతో పొత్తులు పెట్టుకో. ఎందుకంటే వెలుగే మొత్తం పరిపాలించబోతుంది, గెలవబోతున్న పార్టీ. ఎందులో ఉంటే సేఫ్? చీకటి ఓడిపోబోతుంది. సో చీకటి రాజ్యంలోనే ఉన్న వెలుగుతో పొత్తులు పెట్ట. అమ్మ ఇది నాకు సాధ్యం కావట్లేదు అన్న వరకు ఒక మాట చెప్పనా? ఏదైనా వనంలోనే ఉండి అపవాదితో పొత్తులు పెట్టుకోవడం సాధ్యమైతే, అపవాది రాజ్యంలో ఉండి దేవునితో పొత్తులు పెట్టుకోవడం కూడా సాధ్యమే. హల్లెలూయా. నా వల్ల కావట్లేదండి మేడం, తప్పు, నీ వల్ల అవుతుంది. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? నా వల్ల కావట్లేదు. ఒకసారి మన నాన్నమ్మని జ్ఞాపకం చేసుకోండి. ఏ నానమ్మ? అవ్వమ్మ. అవనానమ్మ చెప్పండి. అరే పలకండ్రా. అవనానమ్మ. సాధ్యమే, సాధ్యమే. నీ వల్ల అవ్వట్లేదు అనకు, అవుతుంది. పక్క వార్త చెప్పండి, నీ వల్ల అవ్వట్లేదు అనకు అని.
ఏది ప్రేమించొద్దన్నారో దాన్ని ప్రేమిస్తూ, దేనిని ప్రేమించమన్నారో దాన్ని వద్దు అని చూపించడమే ఈ లోకాధికారి పని. దానిలోంచి బయటికి రా. ఎవరికి లోబడమన్నారో వారికి లోబడకుండా, దేనికి లోబడకూడదో దానికి లోబడేటట్టు చేయడమే అపవాది పని. బయటికి రా. ఏది మాట్లాడొద్దు అన్నారో అది మాట్లాడుతూ, ఏది మాట్లాడమన్నారో అది పలకకపోవడమే అపవాది పని. దానిలోంచి బయటికి రా. చీకటియే లేని కాలం నాకు ప్రిపేర్ అవుదాం. ఆమేన్. రాత్రియే ఇక లేని కాలంలోనికి ఎంటర్ అవుదాం. అసలు అక్కడ ఏముంటాయి తెలుసా? చదువునానా 22వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 22:4. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక నెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. చాలండి. ఈ ఒక్క మాటను అర్థం చేసుకొని ఈరోజు ఇక్కడి నుంచి సంతోషంగా వెలుగులో బయటికి వెళ్దాం. ఆమేన్, ఆమేన్. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. ఈ అనుభవంలో మరేముంటుందంటే దేవుడే వారి మీద ప్రకాశించును. అందుకే రాత్రి ఇక ఉండదు. నువ్వు నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, నీ భర్తకి లోబడలేకపోతున్నావు, నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నీ మీద ప్రకాశించట్లేదు. చెప్తా. లైట్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? సూర్యకాంతి కాన్సెప్ట్ ఏంటో తెలుసా? దీపకాంతి కాన్సెప్ట్ ఏంటో తెలుసా? నీ కన్నులు దేన్నైనా చూడాలి అంటే ఆ వెలుగు ఫస్ట్ నీ మీద పడాలి. అర్థమవుతుందా? మనం ఒక రూమ్ చీకటిగా ఉందండి, డోర్ ఓపెన్ చేసుకొని ఇంకా లైట్ కూడా ఆన్ చేయకుండా నువ్వు వెళ్ళావు, అందులో అడుగు పెట్టావు, నీ కన్నులు ఓపెన్ చేసావు కానీ ఏం కనబడట్లేదు. కారణం ఏంటి తెలుసా? ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద నుండి ఒక లైట్ నీ కళ్ళ మీద పడట్లేదు. నీ కళ్ళల్లో నుంచి ఒక లైట్ వెళ్ళడం కాదు. కరెక్టేనా? నీ కళ్ళల్లో నుంచి ఒక లైట్ వెళ్ళి దాని మీద పడి నీకు కనపడదు. దాని మీద నుండి ఒక లైట్ రిఫ్లెక్ట్ అయ్యి నీ మీద పడుతుంది. దానిలో నుండి నువ్వు చూసినప్పుడు నీకు కనిపిస్తుంది. కమాన్. సూర్యకాంతిలో జరిగే పని ఏంటంటే సూర్యుని వెలుగు వాటి మీద పడి అవి నీకు కనిపిస్తున్నాయి. దీపకాంతిలో ఉండే పవర్ ఏంటంటే దీపపు వెలుగు ఆ థింగ్స్ మీద పడి అవి నీకు కనిపిస్తున్నాయి. అది మార్చుకొని దేవుని ప్రకాశం వాటి మీద పడి అవి నీకు కనిపిస్తే ఈ పరిస్థితి మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? రాత్రి ఇక ఎన్నడూ ఉండని అనుభవంలో యుగ యుగములు ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు కొంచెం టేస్ట్ చేయి. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, కొంచెం ప్రయాణం చేయండి. చేస్తారా? కమాన్. ప్రసంగి నాకు ఇక్కడ లైట్ సరిపోవట్లేదురా. ఇక్కడ ఏమైనా లైట్ ఉందా? వెయ్యరా కొంచెం. వెయ్యరా. థ్యాంక్ యూ. ఇది ఇందాకే వేయాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. చాలు, కూర్చోండి. ఏదన్నా పర్వాలేదు, ఆ అధ్యాయాలు మొత్తంలో చదవండి. ఎక్కడ దొరికితే అక్కడ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సరే, 2:17 చదవండి అందాక. ప్రసంగి 2వ అధ్యాయం 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనపడెను గనుక బ్రతుకుడు నాకు అసహ్యమాయను. చాలండి. బ్రతుకు మీదనే అసహ్యం పుట్టిందట.
సూర్యుని కింద జరుగుతుందంట ఇంతే కదా, ఇదే కదా. వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం. సూర్యుని కింద ఏం జరుగుతుందని నీ కంటికి కనిపిస్తున్నది వ్యర్థమే బిడ్డ, నిజమే. ఎందుకు తెలుసా? సూర్యుని వెలుగు దాని మీద పడే అది నీ కళ్ళకు కనిపిస్తుంది కనుక ఆ వెలుగులో మాత్రమే నువ్వు థింగ్స్ని చూడగలుగుతున్నావు. చేంజ్ యువర్ మైండ్ సెట్. దేవుని ప్రకాశము వాటి మీద పడనివ్వు, ఆ ప్రకాశంలో నీ కన్నులు కొంచెం వెలుగు చూడనివ్వు, అప్పుడు వాటిని థింగ్స్ చూడు. యూ విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పటి వరకు నీకు కష్టం అనిపించింది, ఇక నీకు ఇష్టమే మారుతుంది. ఇప్పటి వరకు నీకు ద్వేషం అనిపించింది, అన్నీ కూడా ప్రేమగా మారుతాయి. ఇప్పటి వరకు నేను చెయ్యలేకపోతున్నాను అన్నవన్నీ కూడా నేను చెయ్యగలను అనిపిస్తాయి. నువ్వు ఎక్కడికి అడుగు పెట్టలేను అనుకుంటున్నావు, అక్కడ అడుగు పెట్టగలవు. నువ్వు ఎక్కడ ఓడిపోతున్నాను అనుకుంటున్నావు, అక్కడ జయించగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఊరికనే ఎన్నుకోలేదు. పక్కవారితో చెప్పండి, దేవుడు నిన్ను ఊరికనే ఎన్నుకోలేదని. నువ్వు సూర్యుని వెలుగులో చూడటం మానేనానా? వాడు చూపించేది కార్నల్ థింగ్స్నే, ఫ్లెషీ థింగ్స్నే. హలో, అర్థమవుతుందా? సూర్యుని వెలుగు ఈ బాహ్య రూపం మాత్రమే చూపిస్తుంది, అంతే చూపించగలదు. నువ్వు ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యావు, ఆ రూమ్లో చీకటి ఉంది నిజమే, కానీ వెలుగు మంచిదైనట్టు దేవుడు పలికిన ఒక వెలుగు ఉంది. దానిని పలుకు, అది కలుగుతుంది. ఆ వెలుగులో నువ్వు థింగ్స్ని చూడు, నీ కన్ను దృష్టి మారుతుంది. దీపములు వెలుగుచుండ నీయుడి, మీ నడుములను కట్టుకొనుడి, మీ దీపములను. తర్వాత ఏం చేయాలి? వెయిటింగ్, ఎదురు చూడాలి. దేని కొరకు? పెళ్లి కుమారుడు వచ్చి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వారి మీద ప్రకాశించును. ఈ ప్రకాశం నుండి ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు? ఈ ప్రకాశం రాకుండా, ఈ వెలుగులో నువ్వు థింగ్స్ని చూడకుండా నీ బ్రతుకు మారదు. సూర్యుని కింద ఉన్నంత కాలం ఆ వ్యర్థంలోనే కొట్టుకుపోతావు. దాని పేరే మూసీ నది. అంతే కదా, మొదట అదే కదా చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వర్స్ మళ్ళీ చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆమేన్, ఆమేన్. సింహాసనం నుండి బయలుదేరుతున్న ఒక నది ఆ రోజు ప్రభు దూత చూపిస్తున్నారు. కానీ సమరయ స్త్రీతో దేవుడు వాగ్దానం చేసింది, ఆరిజిన్ ప్లేస్ నీ కడుపులో నుండి అని. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరిజిన్ ప్లేస్ అన్నీ కూడా చేంజ్ అవ్వాలి. ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఒక్కసారి ఆలోచించు. నీ ఆరిజిన్ ప్లేస్ ఏంటో అర్థమవుతుంది. ఆ సింహాసనాల్ని పడగొట్టు, దేవుని సింహాసనాన్ని అక్కడ పెట్టు, స్టోరీ మారిపోతుంది, హిస్టరీ మారిపోతుంది, చరిత్ర మారిపోతుంది, కథ చేంజ్ అవుతుంది, ఫ్యూచర్ మారుతుంది. పాస్ట్లోకి వెళ్ళి మనం ఏం చేయలేం నిజమే, బట్ ఫ్యూచర్ ఆయన చేతిలో పెట్టగలం. ఆమేన్. ఆ జీవనది ప్రవహిస్తుంటే ఇటు అటు జీవ వృక్షములు అక్కడ పెరుగుతాయి. వాటి వేర్లు ఆ నది లోపలికి వెళ్తాయి. అవి తీసుకుంటున్న సారం జీవనదిలో నుండి వస్తున్న సారం. ఇక వాటి ఆకులు ఎవరికైనా ఆకలేసి తింటే కూడా వింటే కూడా స్వస్థత. నీ ఒక్క మాట ఇంకొకరికి ఊరట.
నీ ఒక్క మాట ఎవరిని గుచ్చదిక, గాయపడిన జీవితాలను కూడా బాగు చేస్తుంది. అందరూ ఆయన ఉదయకాంతికి వస్తారు, ఎందుకంటే ఆయన ప్రకాశిస్తున్నవాడు. రాత్రి ఇక ఎన్నడూ లేని కాలానికి మనం ప్రిపేర్ అవుతున్నాం. దాన్ని కొంచెం ఇక్కడ రుచి చూపించలేవా నాన్న? ఒక 5 సంవత్సరాలు అమెరికాలో ఉండొస్తే అమెరికాని ఇక్కడ రుచి చూపిస్తారు అమ్మగారులు. స్టైలు అన్నీ మారిపోతాయి. నోటి మాట ఇక అసలు మనం పట్టుకోలేము. అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా అంత స్టైల్ చూపించలేరు. నిజం కాదా? అవునా కదా? పరలోకపు నీతిని నువ్వు అలా ఇక్కడ చూపించలేవా? నేను అన్నాం పరలోకపు స్టైల్ ఇక్కడ నువ్వు కొట్టలేవా? పక్క వ్యక్తి ఇలాగే అడిగితే పరలోకపు స్టైల్ కొట్టలేవా అని. ఇంకొక మాట, జీవపు నది యొక్క స్టైల్ ఇప్పుడు కొట్టలేవా? మూసీ నది నీళ్లు బోరు కొట్టింది, కంపు కొడుతుంది, అసహ్యం పుడుతుంది. వ్యర్థం, దాంట్లో వ్యర్థం సమస్తం వ్యర్థమే. దాని ఆరిజిన్ ప్లేస్ సూర్యుడి దగ్గర నుంచి. చిచి వద్దు, నీతి సూర్యుడికి మార్చబడదాం. ఆయన సింహాసనం నద్ద నుండి వస్తున్నది జీవనది. దాని పక్కన ఏదైనా ఎదిగింది అంటే అది జీవవృక్షమై ఉంటుంది. దానిలో నుంచి ఏదైనా వచ్చింది అంటే అది జీవం కలిగిన ఆకులు గనుక అది ఖచ్చితంగా ఔషధం వంటి ఆకులే. ఆ ఆకుల్ని ఎవరైనా తిన్నారా వారిలో రోగం కట్టబడుతుంది. ఒకవేళ అపవాది తింటే వాడికి విషమే మారుతుంది. ప్రత్యేకంగా వాడి కోసం నువ్వు విషం నూరక్కర్లేదు, నీ ఆకు చాలు. పక్క వాళ్ళతో చెప్ప, నీ ఆకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కవాడి రోగం మానిపోతుందమ్మా. కోపంతో రగులుకుని ఏదో ఒకటి చేసేద్దాం నువ్వు ఊగిపోతూ వస్తాడు. నువ్వు ఒక్క మాట మాట్లాడతాడు, రోగం కుదిరిపోద్ది. ఆడికే తెలియదు ఆడి కోపం ఎక్కడ పోయిందో. కమాన్, ఈ లెవెల్ ఎంత బాగుంటుంది. నువ్వు అటువంటి రాజ్యానికి రెడీ అవుతున్నావు. ఇక అబద్ధమును జరిగిస్తూ అబద్ధమును మాత్రమే ప్రాణాధారంగా పెట్టుకున్న అబద్ధికుడు మండుచున్న అగ్నిగుండం. జీవితకాలం ఎంతయ్యా? యుగ యుగములు. టైం పీరియడ్ అయ్యా? రాత్రింపగళ్ళు. అమ్మ నువ్వే పీరియడ్లో ఉన్నావు, నాకు రాత్రే తెలీదు. వావ్, హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టు ఆయన చూచెను, ఆ వెలుగే ప్రకాశించెను. చీకటి చెడ్డదని గుర్తుపట్టు, వెళ్ళగొట్టు. పక్కవారితో చెప్పండి, చీకటి చెడ్డదని గుర్తుపట్టు, వెళ్ళగొట్టు, వెళ్ళగొట్టు, వెళ్ళగొట్టు. ప్రార్థన చేయండి. ఎవరైనా షారోన్ ప్రేయర్ చేయనా? మైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 తండ్రి రాజా మహోన్నతుడా, నీకే వేలాది కోట్ల స్తోత్రాలు తండ్రి రాజా ప్రభా తండ్రి. మేము చీకటిని వదిలేస్తండి రాజా ప్రభా, వెలుగులో ఉండుటకు సహాయం చేయండి తండ్రి రాజా ప్రభా. వెలుగును మాకు చూపించండి తండ్రి రాజా ప్రభా. రాబో తండ్రి రాజా ప్రభా, వెలుగు దినాల్లో తండ్రి రాజా ప్రభా మేము రుచి చూసి తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి రాజా ప్రభా. మా తోడు నడిపించండి తండ్రి రాజా ప్రభా తండ్రి రాజా ప్రభా. మాకు తండ్రి వెలుగును చూపియండి తండ్రి రాజా ప్రభా. వెలుగులోనే నడుచుకు సహాయం చేయండి తండ్రి రాజా ప్రభా. మీరే తోడుండి తండ్రి రాజా ప్రభా. మమ్మల్ని చీకటిని వదిలేస్తండి రాజా ప్రభా. ఎల్లప్పుడూ మీతోనే ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరు చేతులు ఎత్తుదాం, కళ్ళు మూసుకుందాం, చేతులు మాత్రం ఎత్తుదాం. ఒక చేయిని గుండెల మీద పెట్టుకోమ్మా, ఒక చేతిని ఆకాశం తట్టు ఎత్తు.
ఎవరు పాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. కేవలం చెవులతో ఈ పాట వింటూ, ఈ మాటలు వింటూ నీ జీవితాన్ని ఆ పరలోకమందున్న సింహాసనం వైపు అప్పచెప్పుకో. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఔషధమవ్వాలి ఆకులన్నీ. ఆహారమవ్వాలి పండ్లులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. ఒడ్డున చెట్లు విస్తారంగా పళ్ళు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఔషధమవ్వాలి ఆకులన్నీ. ఆహారమవ్వాలి పండులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోట్లల్లా పరిశుద్ధమే. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోట్లల్లా పరిశుద్ధమే. చేరుదంపాలి సంతృప్తినే, చేరుదాపంత సంతృప్తియే. నిలుచు మేరంత పుష్టికరమే, నిలుచు మేరంత పుష్టికరమే. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. జీవజలమా ఆత్మనాథుడా,
ఎండని నదిలాగా రమ్ము బోధకా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము దానిలో ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. శాపగ్రస్తమైనది ఇంకా ఏది దాంట్లో? దేవుని సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం దానిలో ఉంటుందట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నావు, పరలోకపు మాటలు వింటున్నావు, మరి ఎందుకు నీ జీవితం అది రిఫ్లెక్ట్ చేయట్లేదు? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నావో అది నీలో కనిపిస్తుంది. నీలో ఎవరి సింహాసనం ఉందో అది నువ్వు రిఫ్లెక్ట్ చేస్తూనే ఉంటావు. రాత్రింపగళ్ళు అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారట? చదవండి. బాధింపబడుదురు. రాత్రింపగళ్ళు నీ జీవితంలో బాధనే కనిపిస్తుందా? అయితే నువ్వు అక్కడికే రెడీ అవుతున్నావు నాన్న. ఎక్కడికి? మండే అగ్నిగుండంలోకి రెడీ అవుతున్నావు. రాత్రింపగళ్ళు నీ బాధ నివారణ కావట్లేదా? ఎప్పుడు చూసినా బాధలేనా? ఎవ్రీ ఏరియా, ప్రతి ఆకు అలాగే ఉందా? ప్రతి పండు, ఒక్కటి కూడా ఆరోగ్యకరమైన పండు లేదా? అయితే యూఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ దట్ ఏరియా. యుగ యుగములోనే అక్కడను, ఇక యుగ యుగములే ఇక్కడను. కానీ ఒక్కటే డిఫరెన్స్, ఇక్కడ రాత్రి లేదు, అక్కడ రాత్రి పగలు ఉంటాయి. శాపగ్రస్తమైనది ఏది లేకుండా చేయాలని దేవుని ఆశ. హల్లెలూయా. ఈరోజు నీ కడుపులోకి నువ్వు దేన్ని అలో చేస్తావు? కడుపు నిండా పగ, కడుపు నిండా ద్వేషం, కడుపు నిండా అసూయ, కడుపు నిండా కంపారిజన్, కడుపు నిండా చెత్త, వ్యర్థం. ఈ స్థితి మారాలి అంటే సూర్యుని వెలుగులో చూడడం మానే. ఇదొక్కటేనండి దారి. నీ ఫ్లెష్ని నువ్వు అధిగమించాలని ఆశపడుతున్నావా? దాని మీద పడవలసింది సూర్యుని వెలుగు కాదు, దేవుని వెలుగు. ఆ వెలుగు నీ కళ్ళ మీదకి పడి ఆ దృష్టితో నువ్వు చూడగలిగితే మాత్రమే ఈ డేంజర్ జోన్లో నుంచి బయటికి రావడం సాధ్యం. లేకపోతే సత్యంలోనే ఉన్నానని చెప్పుకుంటూ అబద్ధమును జరిగిస్తున్న వాడివై మిగిలిపోతావు. గమ్యం బాధాకరం. ఏది కావాలో నిర్ణయించుకుందాం. లేచి నిలబడదాం. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజల